మనసంతా ఇక్కడే కేంద్రీకరించుకొని దేవుని వాక్యం విందామండి. ఈ వారం అంతట్లో కూడా వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అనేది వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటుంది. వాటన్నిటిని వదిలేసి దేవుని సన్నిధికి వచ్చామంటే దేవుడు మనతో కటాఖండితముగా ఆయన మనతోనే మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి. ప్రతిరోజు మనం ఏ విషయం ఏదైతే మనం ఆలోచిస్తూ ఉంటామో అదే మన జీవితాలుగా మారుతూ ఉంటుంది. గనుక మన ఆలోచనలో ఎటువంటి విత్తనాలను మనం వేసుకోవాలనేది ప్రతి ఒక్కరు గ్రహించుకొని నేర్చుకుందాం. ప్రియులారా, కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు తండ్రి ఎన్ని వేల వందనాలు చెల్లించినా కూడా అప్పటికి తండ్రి చాలవు ప్రభు. ఎందుకంటే అంత గొప్ప మీ నామము తండ్రి, అన్ని నామముల కన్నా పై నామము అధికమైనది, గొప్పదైనదని మీ వాక్య భాగ్యం సెలవిస్తుంది. కనుక అలాంటి నామాన్ని నమ్ముకున్న మేము ప్రభు ఎలాంటి స్థితిలో ఈ రోజుల్లో మేము బ్రతుకుతున్నాము, ఎటువంటి జీవితాలను తండ్రి మేము జీవిస్తున్నాం అనేది మేము గ్రహించుకొని మాకు సహాయం చేయండి. మీ వాక్యంతో ఈరోజు మా తండ్రి సూటిగా మీరే మాట్లాడి తండ్రి, మీ దీనదాసురాలు తండ్రి నిలవబడి మాట్లాడుచుండగా సంపూర్తిగా నన్ను మరుగు చేసి మీరే తండ్రి వాళ్ళతో మీరు మాట్లాడమని అందరి ఆత్మను మరింత ఎక్కువగా బలపరుచుకోవటకు ఈ వాక్య భాగం తండ్రి మాకు నేర్పిస్తున్న పాఠాన్ని తండ్రి మేము గ్రహించి ఎలా బ్రతకాలి, ఎంతో మంది భక్తులు ప్రభువా మాకు మాదిరికరంగా తండ్రి నిలిచారు. గనక వాళ్ళన్నిటినీ తండ్రి మేము ధ్యానించుకొని ఎలా బ్రతకాలి, ఎలా నేర్చుకోవాలనేది మాకు నేర్పించి మరింత ఎక్కువగా మీరు సహాయం చేస్తారని నమ్మచ్చు. ఆది నుండి అంతం వరకు మీ నామానికి మహిమకరంగా మీ చిత్త ప్రకారంగా నడిపిస్తారని నమ్మచ్చు తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనవులు అతి దివ్యమైన నామంలో ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మనం ప్రతిరోజు దేవుడి వాక్యం ఇక్కడే మన మనసంతటిని కేంద్రీకరించుకొని ఇక్కడే కూర్చుని మనం వినాలని మనం ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం. ప్రేయర్ స్టార్ట్ చేయగానే, మెసేజ్ స్టార్ట్ చేయగానే మనం అనేది ఏంటంటే ఆ మాటే, శ్రద్ధ శక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని వాక్యం వినాలి అని చెప్పేసి మనము ఇంటిస్తాం ఫస్ట్లోనే. అంటే ఆ ఫస్ట్లోనే మనం చెప్తాం. ఆ మాట ఎక్కడుంది ఎవరికైనా తెలుసా అండి? మనం ఎలా మన హృదయాలు అంతటిని ఇక్కడే కేంద్రీకరించుకొని ఎలా మనం వినాలనేది ఒక మాట మనం చూసుకొని ముందుకు వెళ్దామండి. లూకాసు వార్త 8వ అధ్యాయము. లూకాసు వార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 15వ వచనం అండి. 15వ వచనం చదువుకుందాం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. మనం ప్రతిరోజు మనము ప్రేయర్ స్టార్ట్ చేయగానే మంచి మనస్సుతో శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి వినాలనుకుంటాం. ఇక్కడ మాట్లాడితే ఏమంటుంటే మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా, మంచి మనస్సు ఎవరికైతే ఉంటుందో, మంచి విత్తనము అంటే మంచి మనస్సు అనే మన హృదయాలకు మంచి విత్తనాలు పడుతూ ఉన్నప్పుడు విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని. ఎలాంటి హృదయంతో వినాలంటే అండి మనము యోగ్యంగా ఉండాలని. ఇప్పుడు ఏదైనా మనము ఇంట్లోకి ఏదైనా తీసుకొని తినే ఐటమ్ ఏదైనా ఉంది అనుకోండి, అది క్వాలిటీగా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. అది నెంబర్ 1 క్వాలిటీనా లేదంటే అది ఎలాంటిదో అనేది మనం చెక్ చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ కూడా మాట్లాడుతూ మంచి మనస్సు అనేది మనకుందా లేదా, మంచి నేల నుండి విత్తనము పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని. యోగ్యమైన మంచి మనస్సు అనేది మనకు కావాలి. ఈ వారం అంతట్లో ఎలా బ్రతకామో ఎలా జీవించాము అనేది వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధికి వచ్చాము. ఈ వారం అంతట్లో ఎలా అయినా బ్రతికేయచ్చు సార్. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటే చాలా అనుకుంటామండి. చాలా అంటే దేవుడు ఇష్టపడతాడు అలాంటి జీవితాలని.
ఇష్టపడండి. భానువారం ఆదివారం మాత్రం మనం మంచిగా బ్రతికేసి మిగతా 6 రోజులంతా మనం గాలికి వదిలేసామంటే అప్పుడు ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే సాతానుకు అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి అంటే వాక్యం అనగా జ్ఞానం, జ్ఞానం అనగా వాక్యం. మన హృదయంలో వాక్యము మనము ప్రతిరోజు నూరి పోసుకుంటూ ఉన్నామనుకో, మనం మంచి నేల అనే మంచి మనస్సులో ఆ జ్ఞానం అనేది మన ఆలోచనలు కానీ మనం చేసే పనిలో కానీ ప్రతిరోజు మనల్ని కాపాడుతూనే ఉంటుంది ఆ జ్ఞానం, ఆ వాక్యం. సో ఈ జ్ఞానం మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం నేర్చుకోవాలి పిల్లలు. ఈ రోజుల్లో చాలా మంది ఎలా ఉంటున్నారంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు చాలా మంది. మన విశ్వాస జీవితం ఎలా ఉన్నా పర్లేదు, వాళ్ళు ఉన్నారా, వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారా, వాళ్ళు లేదా, ఇది మనకు అవసరం లేదండి. మన జీవితాలు మనం పర్ఫెక్ట్ గా ఉన్నాయి లేదనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనము కేవలం అసత్యంలో బ్రతకట్లేదండి, సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రోజుల్లో సత్యం తెలుసుకున్న మనము ఎలా మనం జీవిస్తున్నాం. కొంతమంది అంటూ ఉంటారు కదా, బోధించే వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు, విశ్వాసులు ఎలా అయినా పర్లేదు అంటూ ఉంటారు కొంతమంది. అలా చెప్పడానికి ఎక్కడైనా ఉందా బైబిల్లో? బోధించే వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటే చాలని ఎక్కడ ఉండదండి. ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఒకే రీతి విశ్వాసము ఒక్కటైనా ఇంకెన్ని ఉన్నాయండి? విశ్వాసం ఒక్కటేనా ఇంకెన్ని ఉన్నాయి? క్రీస్తు ప్రభువు చెప్పారు విశ్వాసము ఒక్కటే. సో ఇక్కడ నించుని మాట్లాడే వాళ్ళకి కానీ ఇక్కడ వింటున్న వాళ్ళకి కానీ ఒక్కటే విశ్వాసం ఉండాలి. ఒకే రీతి పరిశుద్ధత చెప్పాడు ఆయన. కూర్చున్న వారికి ఒకలాగా, నించిన వారికి ఒకలాగా చెప్పలే ఆయన. సో మంచి మనస్సుతో మనం వినాలి. అలాంటి మనం వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదండి. కంపేర్ చేసినప్పుడు ఇంట్లో గొడవలు వస్తుంటాయి, మనకు మనస్పర్ధాలు పుడుతూ ఉంటాయి. వాళ్ళకున్నది వాళ్ళకు ఉంటుంది టాలెంటెడ్, కానీ దాన్ని గుర్తించక కొంతమంది అలా ఇలానే కంపేర్ చేసి మాట్లాడుతూ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు వాళ్ళని. గనుక పిల్లలు అలాంటి వారుగా ఉండకూడదు. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తానండి. గాంధీ గారి బెల్లం స్టోరీ ఎంతమంది విన్నారండి? మహాత్మా గాంధీ మనకు అందరికీ తెలుసు కదా. ఆయన బెల్లం స్టోరీ అనేది ఒకటి ఉందండి, తెలుసు ఎవరికైనా? అక్కడ ఆయన సత్యవేద అన్వేషణ అనే ఒక బుక్ లో, ఆయన ఆత్మకథ అనే ఒక బుక్ లో రాసుకొని వచ్చాడు ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన. అది ఏంటి అంటే ఆ ఉదాహరణ కదా, ఆయన నిజంగా జీవితంలో జరిగిన విషయమే. దాన్ని మనం తీసుకున్నప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎదుటి వాళ్ళ జీవితాలను మనము పరీక్షించేటప్పుడు మన జీవితం మనం మొదటిగా పరీక్షించుకొని ఇతరులకు మనం చెప్పాలి అనే ఒక ఇంగిత జ్ఞానం మనకు వస్తుంది ఆయన స్టోరీ విన్నప్పుడు. ఏంటి అంటే ఆయన ఒక రోజున ఒక పెళ్ళైన స్త్రీ, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడట. ఆమెకు ఒక కొడుకు ఉన్నప్పుడు ఆ కొడుకు ఎప్పుడు బెల్లం ఎక్కువ తినేవాడట. ప్రతిరోజు బెల్లానికి అలవాటు పడిపోయాడట. ప్రతిరోజు తినేవంటే ఆ చిన్న పిల్లవాడికి ఏంటి అంటే గాంధీ గారు అంటే చాలా ఇష్టం అంట, మహాత్మా గాంధీ. ఆయన చాలా ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు ఆ గాంధీజీ గారిని ఇష్టపడుతున్నప్పుడు ఆ తల్లి, నువ్వు తినకూడదు, ఈ బెల్లం తినకూడదు, నీకు డేంజర్ అవుతుంది, ప్రాణాపాయం వస్తుంది, నువ్వు సో తినొద్దు అని చెప్తున్నప్పుడు ఈ వినేవాడే కాదట. వెనుక ఉన్న టైంలో ఏం చేస్తుంటే గాంధీజీ గారు అంటే చాలా ఇష్టం కదా, ఆ రోజులో చాలా ఇష్టం కదా, ఈ నా కొడుక్కి గాంధీజీ అంటే చాలా ఇష్టము, సో ఆయన చేతిలో చెప్పిస్తే అప్పుడైనా వదిలేసాడేమో తినేది, అప్పుడైనా మానుకుంటాడేమో ఈ అలవాటు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే గాంధీజీ గారి దగ్గరికి ఒకసారి ఆమె కుమారుని తీసుకుని వెళ్ళిందంట. ఆయన అదేదో పని చేసుకుంటూ ఉన్న టైంలో వెళ్ళి, ఇలా నా కొడుకు ఇలా చేస్తున్నాడు, మీరంటే చాలా ఇష్టము, ఇలా చెప్పండి, మీరు చెప్తేనే అతడు వింటాడు, ఎందుకంటే నువ్వు అంటే చాలా ఇష్టము, నువ్వు చెప్తే వింటాడని చెప్పేసి ఆమె వెళ్ళి అట్లా చెప్పిందంట. ఆయన అన్నారట, కొద్ది రోజులు అయిన తర్వాత రామ్మ నువ్వు ఇక్కడికి మళ్ళీ అని. ఎందుకో ఏంటి అనేది ఆమెకు తెలీదు. ఒక వారం 2 వారాలు వదిలేసి విడుచుకొని మళ్ళీ నువ్వు రా అన్నాడు. అప్పుడు చెప్పకుండా సరే ఎందుకు అని చెప్పేసి ఆలోచించినప్పుడు మరి ఒక వారం 2 వారాలు వదిలేసి మళ్ళీ వెళ్ళిందట ఆమె. వెళ్ళిన తర్వాత ఎందుకు గ్యాప్ ఇచ్చారు, ఎందుకు మీరు అప్పుడే చెప్పి ఉండొచ్చు కదా అని అందట. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, బెల్లం తినొద్దు అని నువ్వు చెప్పు నీ కొడుక్కి అంటున్నావు, కానీ నాకు కూడా అదే అలవాటు ఉందమ్మా అన్నాడట. నాకు కూడా కొంచెం అదే అలవాటు ఉంది, నేను కూడా బెల్లం అంటే నాకు చాలా ఇష్టము,
సో నాకు కూడా అదే అలవాటు ఉంది. నాలో నేను దాన్ని ఉంచుకున్న తనకి ఎలా నేను చెప్పగలను? సో 2 వారాలు గ్యాప్ వదిలేసి నేను ఎందుకు రమ్మన్నానంటే దాన్ని నేను మానుకొని నేను దాన్ని వదిలేసి దాని నుండి నేను దూరంగా ఉండి ఆ మాట చెప్తే నాకు వాల్యూ కనుక మళ్ళీ రమ్మన్నా నేను అన్నాడు. ఇక్కడ మనకి నేర్పించే పాఠం ఏంటి అంటే ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని మనం పరీక్షించేటప్పుడు మనలో ఉన్న విశ్వాసము పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ 2 వారాలు నేను వదిలేస్తాను, దాని నుండి నేను దూరం అయిపోతాను, నేను కూడా మానుకుంటాను, తర్వాత నీ కొడుక్కి చెప్పే అర్హత నాకు వస్తుంది కనుక అని చెప్పేసి అలా అన్నాడటండి. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సినది ఏంటి అంటే మనలో జ్ఞానము నింపుకుంటున్నప్పుడు ప్రతిరోజు ఇప్పుడు మనం పాట పాడుకున్నాం, దినదినము వాక్యాలు వింటూ వారాలు కూడా చర్చలకు వస్తూ మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం, జ్ఞానాన్ని మన హృదయంలో ఉంచుకుంటూ ఉంటాం. కానీ సాతాను ఏదో తలంపులు, వాడి తలంపులు, ఆయనకి అనుకూలంగా తలంపులు ఏదో ఒకటి మనల్ని టచ్ చేస్తాడు. ఎలా అయినా పడేయాలి, ఎలా అయినా ఇల్లు కూలిగొట్టేయాలి, ఎందుకంటే దేవుళ్ళ విశ్వాసంలో ఎక్కడ ఉండిపోతారో అని ఎదుటి వాళ్ళ మీద కోపం కానీ, ఎదుటి వాళ్ళ మీద అసూయ కానీ, ఇతరుల మీద ఏదైనా మనకు ఆ ఆలోచన, చెడు ఆలోచన మనకు పుట్టించడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. లేదా మన జీవితాలను మనం ఏదైనా నాశనం చేసుకోవడానికి మనం ప్రయత్నించినప్పుడు, అలాంటి సాతాను మనం పుట్టిస్తున్నప్పుడు జ్ఞానం అనేది మనం నింపుకుంటే ప్రియులారా, ఆ జ్ఞానము మనల్ని ఎల్లప్పుడూ ప్రతి క్షణము కాపాడుతూనే ఉంటుంది. మనం ఒక మాట చూసుకుందామండి. యాకోబు పత్రిక గనుక ప్రియులారా, మనము ఒకరితో మనం కంపేర్ చేసుకోకుండా ఫస్ట్ మనలో ఉన్న చెడును మనం వదిలేసి ఇతరులకు మనం చెప్పేవారుగా మనము ఉంటేనే మనకు వాల్యూ. అందుకే మీకు ఆ స్టోరీ చెప్పిన. గనుక ప్రియులారా, మరో మాట మనం చూద్దాము. యాకోబు పత్రిక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. ఇక్కడ ఆగుదామండి. మనకు జ్ఞానం కొంతమంది అనుకుంటారు కదా, నాకు ఎంతో తెలుసండి, నాకు అన్ని తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవరైనా మన దగ్గర వాదిస్తూ ఉంటారు అనుకోండి, వాదిస్తూ ఉన్నప్పుడు మనము వాళ్ళకు తగ్గట్టుగా, వాళ్ళ మాటకు మనం తగ్గట్టుగా మరింత ఎక్కువగా 200కు మనం వాదిస్తూ ఉన్నప్పుడు అనుకుంటాము నాకు ఎంత తెలిసిపోయిందో, ఎంత నేను నేర్చుకునేసానో అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకు తెలిసింది ఇంత, తెలియనిది ఎంతో ఉంటుందండి. తెలిసింది కొంతే, తెలియాల్సింది ఎంతో ఉంది మనకు. ఆ తెలియాల్సింది ఎంతో ఉన్న దాంట్లో కొంతైనా నేర్పించు ప్రభు అనే ఒక మాటే ఇది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళముగా దయచేయవాడు. మనం ఎలా అయితే మనం క్రీస్తు ప్రభుని జ్ఞానము కావాలి, మన ప్రార్థనలో ప్రతిరోజు మన ఆశలు, మన కోరికలు, మనకి ఏదైతే మనకు అవసరమో ఇవే అడుగుతూ ఉంటాం. జ్ఞానం అనేది మనం మొదట సంపాదించుకుంటే, చాలాసార్లు జ్ఞానం గురించి విన్నాం మనం, కానీ ఈరోజు ఆ జ్ఞానం పొందుకున్న ఒక భక్తుడు కూడా ఉన్నాడు, ఆయన గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది మొదట మనకు జ్ఞానాన్ని మనకి ఇవ్వు ప్రభు అని చెప్పేసి ఆయన అడిగేవారుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఎంత మాత్రము సందేహం అనేది ఉండకూడదండి. మనకు డౌట్ అనేది మనం ఉంటే మన లైఫ్ లో ఉంటే, నేను చాలాసార్లు చెప్పాను, డౌట్ అనేది మనం పడ్డామనుకో మన జీవితాలు అవుట్ అయిపోతాయండి. డౌట్ అనేది మనకు ఉండకూడదు. దేవుని ఎడ వేరే విషయంలో డౌట్ ఉన్నా పర్లేదు, కానీ దేవుని విషయంలో మాత్రము డౌట్ అనేది ఉండకూడదు. గనుక ప్రియులారా, ఆ మాట ఈ రోజున మనకు ఎంతో మంది భక్తి జీవితాలు మనకు నేర్పిస్తున్నప్పటికీ, నేను చాలా మంది చరిత్రలు చెప్పాను, చాలా మంది భక్తులు ఇలా బ్రతికారు, అలా బ్రతికారు. ఎంతమంది ఆ భక్తిని ఆదర్శంగా తీసుకుని ఎంతమంది బ్రతుకుతున్నారో నాకైతే తెలియదు. సంఘంలోకి వచ్చినప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరైతే ఆ వేషధారణ కలిగి ఉంటారో అది వాళ్ళకి మాత్రము, దేవునికి మాత్రం తెలిసి ఉంటుంది. అందుకే ఆ స్టోరీ చెప్పగా, అందుకే మనం ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకుందాం, ఇతరులకు మనం చెప్దాం. అప్పుడు మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు
వాళ్ళు 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 అలాంటి వాళ్ళ దేవునిలోకి వచ్చారు, వాళ్ళ దేవునిలో ఉన్న వాళ్ళు ఒక్కరి మీద గొడవలకి వెళ్ళరు, ఒక్కరి మీద అలా ఇలా అని మాట్లాడుకోరు. కొంతమంది నోట్లో చూడండి, ఎప్పుడు చూసినా వాళ్ళు ఎలా అంటే ఇతరుల సంసారాలు వాళ్ళు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా, వాళ్ళు దేవునిలో ఉన్నారు కదా, ఇలా చేస్తారా అలా చేస్తారా అని మాట్లాడతారు. సో అలా ఉండకూడదు ప్రియులారా. మనకు జ్ఞానం అనేది ఉంటే వాళ్ళు ఎన్ని మాటలు అనుకున్నా మనకు ఐ డోంట్ కేర్ అనుకోవాలి అంతే. ఎంత మనం జ్ఞానం దేవుని ఎందుకు మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదనేది మనం ఆలోచించుకుందాం చాలు. ఇతరుల గురించి మనకు అవసరం లేదు, వాళ్ళు ఏమైనా అనుకోండి, మనకు అవసరం లేదు. మన జీవితాలు మనం చూసుకున్నాం, దేవుడు మన జీవితం చూస్తున్నాడు. ఈ రోజున ఏదో ఒక విషయంలో మనము తప్పిపోయాము, పడిపోయామంటే రేపటి రోజున దేవుడు ఏదో ఒక విషయంలో మనల్ని లేవనెత్తుతాడు. దాన్ని మనం గ్రహించుకోవాలి. అలాగే మనము జ్ఞానాన్ని కోరేవారుగా మొదటిగా మనము జ్ఞానానికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. జ్ఞానమునకు మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనకు తెలియకుండానే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలోనికి ఏదో ఒక రోజు మనల్ని నడిపిస్తాడు. ఫస్ట్ మనకు కావాల్సింది అక్కడ మనం నేర్చుకున్నప్పుడు ఓపిక అనేది మనకు కావాలి. ఓపికతో ఫలించాలి. ఇప్పుడు ఒక విత్తనం వేసామండి భూమిలో, మంచి నేల ఒకటి ఉంది, ఆ నేలలో మనం ఒక విత్తనం వేసాం. విత్తనం వేసిన తర్వాత అది మొక్కగా మారి ఒక వృక్షంగా మారాలంటే కొంత సమయం పట్టుద్ది ఫలించాలి అంటే. మొక్కగా మారి తర్వాత ఒక మ్రానుగా మారాలంటే ఒక సమయం, ఒక పీరియడ్ జరుగుతూ ఉంటుంది అక్కడ. మనలో కూడా మనము ఇప్పుడు అది ఎలా అయితే దానికి ఎరువేసి నీళ్లు పోసి ఇలా చేస్తూ ఉంటామో అది పెరిగేంత వరకు మన జీవితాల్లో కూడా ఏదైనా మనం దేవుని ముందర మనము మన ప్రార్థనలు ఆయన ముందర పెట్టినప్పుడు మనం ఫలించాలి అంటే మొదటిగా దేవుని వాక్యం చదువుతూ దేవునితో ప్రార్థిస్తూ ఆయనతో సత సంబంధాలు కలిగి ఆయనలో మనము ఎప్పుడు వర్ధిల్లినట్లయితే ఏదో ఒక రోజు ఆ చెట్టు ఆ ఒక మొక్క ఎలా అయితే చెట్టుగా మారుతుందో మన జీవితాల్లో కూడా మొక్కగా విశ్వాసంలో మొక్కగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మ్రానుగా మారుస్తాడు ఆయన. ఓపిక అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సమాధానంగా నిరీక్షణ కలిగి జీవించేవారుగా ఉండాలి. అందుకే ఓపికతో మీరు ఫలించాలి. మంచి నేల పడే విత్తనం ఎలా అయితే మొక్కగా మారి మానుగా మారుతుందో మంచి వాక్యము మన హృదయంలో రోజు వేసుకుంటూ ఉంటాం. రోజు వేసుకుంటున్నప్పుడు మనం ఎలా అయితే ఆ గ్యాప్ అనేది మన మధ్యలో వస్తుందో మనకు గ్యాప్ అనేది ఉండాలి. అదే నిరీక్షణ. ఆ నిరీక్షణకు మనం చోటిచ్చేవారుగా ఉంటే ఏదో ఒక రోజు అంత రాను రీతిలో దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు ఆయన. గనుక ప్రియులారా, మనం అలాంటి వారుగా జ్ఞానాన్ని కోరేవారుగా మొదటిగా ఉండాలి. ఆయన ధారాళంగా మనకి ఇస్తాడని ఏదైనా కానీ ఆయనకు తెలుసు నీకేమి కావాలో నాకేం కావాలో తెలుసు. కానీ మనం తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తాడులే దేవుడు, ఇన్ని రోజుల నుండి మేము ప్రార్థిస్తున్నాం, ఇన్ని రోజుల నుండి మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటాం. మనకు ఓపిక అనేది లేకపోతే ఇప్పుడు విత్తనం వేగానే రానైపోవాలంటే అవుతుందో సాధ్యమనండి? అవ్వదు. సో మనకు ఏం కావాలంటే అక్కడ ఒక గ్యాప్ కావాలి, ఓపిక కావాలి. మన జీవితంలో కూడా అంతే. మనకు దేవుడు ఇయ్యకపోయినా ఆయన మనకు కన్న తండ్రి. ఫలించేవారుగా మనము ఉంటేనే ఏదో ఒక రోజు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అని చెప్పేసి ప్రతిరోజు అనుకుంటూ ఉంటాం. సో ఏది శాశ్వతం కాదు అని చెప్పేసి మనం అనుకుంటున్న వాళ్ళు మనము ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది మనం నేర్చుకోవాలండి. ఇక్కడ ఆ ఒక భక్తుని నేను చూపిస్తాను. ఆయన జ్ఞానంతో, ఆయన ఒక ప్రవక్త. ఆయన ప్రవక్త అయినప్పటికీ కూడా ఎంత జ్ఞానంతో బ్రతికాడు. ఇప్పుడు జ్ఞానం ఎక్కువగా నేర్పించే గ్రంథం ఏదైతే ఉందో ఒక గ్రంథం ఉందండి, తెలుసు ఎవరికైనా? అది జ్ఞానము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. జ్ఞానం వెల్లడిపరుస్తూనే ఉంటుంది ఆ గ్రంథంలో. జ్ఞానము కక్కుతూనే ఉంటుంది జ్ఞానం. అందులో ఒక గ్రంథం ఉందండి, తెలుసు ఎవరికైనా ప్రియులారా? సామెతలు. సొలొమోను అంటేనే మన జ్ఞానం అర్థమైపోతుంది కదండి. సొలొమోను గారు ఆయనకున్న జ్ఞానం ఎంతో గొప్పది కదా ప్రియులారా. గనుక మనం ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకున్నామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము. ఇక ఒక భక్తుడు ఉన్నాడండి. ఆ భక్తిని ఆ యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు ప్రియులారా ఎంత జ్ఞానం పొందుకున్నాడు అనేది మనం నేర్చుకోవచ్చు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. దేవోక్తి అంటే ఏంటండి?
చాలాసార్లు మనకి వినపడ్డాయి పాటలో కూడా, తరతరములు అనే పాటలో దేవోక్తి లేని ఎడల ఇక్కడే ఉంది చూడండి 18వ వచనంలో, 29వ అధ్యాయము 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు కదండి. దేవోక్తి అంటే ఏంటి? దేవోక్తి అంటే దేవుని మాటలు. దేవోక్తి అనగా ఆయన నోట నుండి వచ్చే మాటలు. ఆ మాటలు దేవోక్తి అనగా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఒక కట్టు అనేది మనకు లేకపోతే మన జీవితాలు ఎట్టు కొట్టుకుపోతాయి అనేది తెలియదండి కదా పిల్లల. కట్టు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుని మాటలు లేని ఎడల జనులు కట్టులేక తిరిగిపోతారు. ఇష్టానుసారంగా జీవించేవారుగా వాళ్ళు మారిపోతారు అనేది ఇక్కడ భావం. ఇక్కడ 30వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లల, ఇక్కడ మాట్లాడుతూ చదవండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ ఎవరు కుమారుడైన మాటలు మాట్లాడుతున్నారండి? దేవోక్తి అనగా అనగా యాకే కుమారుడైన ఆగూరు. ఎంతమంది విన్నారండి ఆగూరు గారి గురించి? ఆగూరు అనే భక్తుడిని ఇక్కడ మనకి ఎక్కడ కనిపించదండి. ఇంకా ఆయన పుట్టు పూర్వతాలు ఎక్కడ మనకు బైబిల్ గ్రంథంలో కనిపించవు. ఈ ఒక్క అధ్యాయంలో తప్ప, ఈ ఒక్క ప్రసంగంలో తప్ప. ఈ అధ్యాయం అంతా ఒక ప్రసంగముగానే మనం భావించవచ్చు. ఆయన చేసిన ఒక ప్రసంగం. ఎవరు వినలేదండి ఆగూరు గారి గురించి? ఎవరు వినలేదు. సో ఇక్కడ మనం ఈ రోజు మనం నేర్చుకున్నాం ఆయన గురించి. ఇక్కడ మాట్లాడుతూ అనగా యాకే కుమారుడైన ఆగూరు. ఆగూరు వాళ్ళ నాన్న పేరు వచ్చేసి యాకే. ఆయన కుమారుడైన ఆగూరు పలికిన మాటలు, ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్కాలనకును చెప్పిన మాట. ఆయనకు ఒక 2 శిష్యులు ఉన్నారండి. ఆగూరు గారికి 2 శిష్యులు. ఆ శిష్యుల పేరు వచ్చేసి ఇతియేలునకును ఉక్కాలనకును శిష్యులు. ఆయనకు శిష్యులు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు, కొంత జ్ఞానం అక్కడ వెల్లడి పరుస్తూ ఉన్నాడు. దేవుని కూర్చిన మాటలు మనకి ఈ మాటలు మనం 30వ అధ్యాయం నుండి మనము ఈ 33వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు ఎన్నో జీవిత సత్యాలను మనకు నేర్పిస్తూ ఉన్నాడండి ఆయన ఆగూరు గారు. ఇంకెక్కడ ఆయన చరిత్ర మనకు కనిపించదు. చరిత్రలో ఆయన లేడు అని మనం అనుకుంటాం, కానీ ఈ జ్ఞానాన్ని ఈ బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఆయన యొక్క జ్ఞానము మనకి ఎన్నో జీవిత సత్యాలు మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఏ చరిత్రలో మనకు కనిపించదు. ఏ గ్రంథంలో కూడా ఆయన పేరు అనేది మనకు వినిపించదు ఈ బైబిల్లో, ఈ ఒక చోట తప్ప. సో ఆయనే ఒక చరిత్రగా మారాడు. ఆయన చరిత్రలో లేకపోయినప్పటికీ కూడా ఆయన జ్ఞానంతో ఆయనే ఒక చరిత్రగా మారాడు. సామెతలు అనగానే మనం కేవలం సొలొమోను గారే అనుకోకూడదండి. చాలా మంది కూడా అక్కడ వేరే భక్తులు కూడా అక్కడ రాశారు దేవుని వాక్యాన్ని. గనుక ప్రియులు మనం నేర్చుకుందామండి. ఇతియేలునకును ఉక్కాలనకును చెప్పిన మాట, నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఇక్కడ ఆయన మాట్లాడితే ఏమంటున్నాడంటే, చాలా జ్ఞానం ఉంది అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన మాట్లాడితే ఏమంటున్నాడంటే మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడండి. నాకు అన్నీ తెలుసు అని మీరు చాలా అనుకుంటారే, కానీ నాకైతే ఏం తెలియదని నేను తెలుసుకొని కొంతే, తెలియాల్సింది ఎంతో ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ, పశుప్రాయుడు అంటే ఇంకా చిన్నపిల్లవాడు లెక్క. నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు, ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుందండి మనకు. గాలిని ఎవరైనా పట్టుకోగలరా అండి? గాలిని ఎవరైనా పట్టుకోగలరా? పట్టుకోలేము, కానీ దాని స్పర్శ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కదండి. ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ మార్క్. గాలిని ఎవరు పట్టుకోగలరు? పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు అంటున్నాడండి. ఇక్కడ బట్టలు, ఒక బట్ట తీసుకుని, ఒక క్లాత్ తీసుకుని మనము దాంట్లో నీళ్లు మూట కట్టుకోగలమా? కట్టుకోలేము. ఇక్కడ అదే క్వశ్చన్లు ఆయనలో తిరుగుతూ ఉన్నాయి. అంత జ్ఞాని అని చెప్పేసి మనం అనుకోవచ్చు, కానీ మనకు తెలిసిపోయింది అని చెప్పేసి కొంతమంది ఎగరెగరు పడుతూ ఉంటారు. వాక్య దేవుని నేను బైబిల్ ఇన్నిసార్లు చదివేశానండి, అన్నిసార్లు చదివేసాను చెప్పేసి ఎగరెగరి పడతారు. అందుకే అన్నీ ఉన్న వాళ్ళు అణిగి ఉంటారు, ఏమీ లేని వాళ్ళే ఎగరెగిరి పడుతూ ఉంటారు. అంత జ్ఞానం తెలిసిన వాళ్ళు కూడా అణిగి ఉంటారు.
ఏం లేని వల్ల కొంతవరకు తెలుసుకుని మాత్రం నాకు అది తెలిసిపోయింది ఇది తెలిసిపోయింది అని మాట్లాడుతుంది. అలా ఉండి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఎవరు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు, క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది అక్కడ మనకు. స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధిక్కడ వగుదువు. ఆయన మనల్ని గద్దిస్తే వాక్యంతో మనం అది ఇది అని చెప్పుకుంటున్నాం. మనం ఏదైనా మనకు గద్దింపు మనకు రాగానే మనం ఏదైనా అబద్ధికుడు అయిపోతావేమో అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు అండి. మనకు అది తెలుసు ఇది తెలుసు అని మనం చెప్పుకోవడం కాదు ప్రియుల, మనకు తెలియాల్సింది ఎంతో ఉంది. కనుక ఇక్కడ మాట్లాడుతూ అబద్ధికుడు అయిపోదేమో, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను. ఇదంతా క్వశ్చన్ మార్క్ ఆయనకు తిరుగుతూ ఉంది. ఆయన హృదయంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన దేవునితో 2 మనవులు మాత్రం కోరుకుంటున్నాడు. ఆ మనవులు మనం చూద్దామండి. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. ఆయన 2 కోరుకుంటున్నాడు ఆయన జీవితంలో. మన జీవితాల్లో మనం ఏం కోరుకుంటున్నాం అనేది మనం గ్రహించుకోవాలి ఈరోజు. కనుక ప్రియులారా మనం చూద్దాం. ఇక్కడ చదవండి 7వ వచనం నుండి మరలా ఇంకొకసారి. దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ మాట మనం చాలాసార్లు విన్నాం కదండి. ఎక్కువ వద్దు తక్కువ వద్దు. ఇన్ని రోజులు మనం ఎవరు అనుకున్నాం? ఈ మాట రాసింది ఎవరు అనుకున్నామండి? సొలొమోన్ అనుకున్నాం. అక్కడే మనం పప్పులో కాలేసాం. అక్కడ కాదు. కానీ ఇక్కడ మనం ఎవరు రాశారు ఈ అధ్యాయాన్ని అనేది మనం గ్రహించుకోవాలి. సొలొమోన్ గారు కాదు ఇక్కడ చెప్తూ మాట్లాడుతూ ఆయన యాకే కుమారుడైన ఆగూరు గారు చెప్పిన మాట ఇది. ఎక్కువ వద్దు ప్రభు, ఆయన 2 మనవులు చేసుకుంటున్నాడండి ఆయన జీవితంలో. నేను చనిపోకముందు ఇవి మాత్రం నెరవేర్చు ప్రభు, నాకు ఇవి చాలు, ఇంకేం వద్దు. ఆయన జ్ఞానం చూడండి, ఎంత గొప్ప జ్ఞానం నేర్చుకుంటున్నాడు ఆయన. దేవుని పాదాల చెంత కూర్చుని ఎంత గొప్ప జ్ఞానం అండి. ఇక్కడ మాట్లాడుతూ పేదరికము నేను చనిపోకముందు వాటిని నన్ను అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. వ్యర్థము దావీదు గారు మాట్లాడుతుంటారు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని ఇప్పుడు మన ప్రపంచమే మన చేతుల్లోనికి వచ్చేసింది సెల్ ఫోన్ ద్వారా కదా ప్రియులారా. ఆ సెల్ ఫోన్ ద్వారా మనకు ఎన్నో వ్యర్థమైన వాటి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన చేసుకొచ్చిన నిబంధన ఈరోజు మనము కూడా దేవుని యందు మనం చేసుకోవాల్సిన నిబంధన. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచుము. నా నోటలో అబద్ధాలు రాకుండా నన్ను కాయుము, నన్ను కాపాడుము. నేను చనిపోక ముందు నాకు ఇవి అనుగ్రహించు ప్రభు అని చెప్పేసి ఆయన మనవులు అక్కడ దేవునితో ఆయనకు నడుస్తున్న చర్చ్. మనము కూడా ప్రార్థించేటప్పుడు మనం ఈ మనవులు చేసుకోవాలి ప్రియులారా. చాలా మంది పేదరికమునైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఇది ఒక ప్రార్థన అండి, ఆయన చేసిన గొప్ప ప్రార్థన. ఈరోజు మన ప్రార్థనలో ఏ ఉంచుతున్నాం దేవుని ఎదుట? తగినంత ఉన్నందుకు చాలా ప్రభు. కొంతమంది ఎలా ఉంటారు, ఇంకా ఎక్కువ నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి, ఇంకా నాకు డబ్బు కూడా ఇప్పుడు 500 ఉంది అనుకోండి, దాన్ని 1000 ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచించే ప్రజలు ఈ మధ్య చాలా మంది తయారైపోతున్నారు కదండి. కానీ ఆయన ఆగూరు గారు మాట్లాడుతూ నాకు తగినంత ఆహారం చాలు ప్రభు. ఎందుకంటే ఐశ్వర్యం ఎక్కువైపోయి నేను దూషిస్తానేమో, ఐశ్వర్యం ఎక్కువైపోయి నువ్వెవడుగా అంటానేమో అనే ఒక భయం ఆయన దేవుని భయం మనకు కనపరుస్తూ ఉంది. ఆయన ఒక జ్ఞానం, ఎంత గొప్ప జ్ఞానం అండి ఈ జ్ఞానం. ఇలాంటి జ్ఞానం మనకి ఎంతో అవసరం ప్రియులారా. చాలా ఐశ్వర్యంగా నేను ఏదైనా ఐశ్వర్యం ఎక్కువైపోయి నువ్వెవడవో యెహోవా ఎవడని దూషించనేమో
లేకుంటే తక్కువగా నేను బీదవాడును అయిపోయినప్పటికీ కూడా ఏదైనా దొంగలిస్తానేమో, దొంగలించి నీ నామానికి అవమానపరుస్తానేమో అని చెప్పేసి మాట్లాడుతున్నాను ప్రియులారా. ఈరోజు మనము ఏ ఒక్కటిగా నీతి మనకు కావాల్సింది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానము, తర్వాత నీతి, ఆయన ఏందో ప్రార్థన, భయభక్తులు. ఈ 4 మనకుంటే ప్రియులారా మనం దేన్నైనా జయించగలమండి. జ్ఞానం మొదట కావాలి, తర్వాత ప్రార్థన, ఆయన ఎందు భయభక్తులు, నీతి అనేది ప్రియులారా మనకు ఉన్నట్లయితే నిజంగా అంటే మనము కూటికి బీదవాడైనప్పటికీ కూడా నీతికి ఎప్పుడూ కోటీశ్వరుడే కదండి. కూటికి మనం బీదవాళ్ళు అవ్వచ్చు, కానీ నీతిగా బ్రతికే వాళ్ళకు అదే కోట్ల సంపాదన. అందుకే మనము నీతికి ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన జీవితాలు ఎప్పుడు ముగిసిపోతే మనకు తెలియదు. సో అంతలోగా మన నీతి జీవితాలను ఇప్పుడు ఆగూరు అనే ఆయన ఒక పేరుకు ఒక అర్థం వస్తుందండి, సమకూర్చువాడు. ఆయన ఏం సమకూర్చుకున్నాడండి? జ్ఞానాన్ని సమకూర్చుకున్నాడు. ఇక్కడ ఆగూరు గారు, ఆగూరు అనే పదానికి సమకూర్చువాడు, ఆయన పేరుకి సమకూర్చువాడు అని అర్థం. యాకే అనే పేరుకి ఆయన ఎందు భక్తి గలవాడు. యాకే అనే పేరుకు వచ్చే అర్థము భక్తి గలవాడు. ఆయన భక్తిని కొడుకుకి ట్రాన్స్ఫర్ చేశాడు ఇక్కడ ఆగూరు గారికి. ఆ భక్తి కాస్త సమకూర్చే రీతిగా మార్చబడింది ఇక్కడ. యాకే గారి పేరుకి భక్తి గలవాడు వస్తే ఆగూరు ఆ పేరుకి సమకూర్చువాడు, ఆయన జ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నాడు. కనుక మనము బీదరికమైనను నాకు వద్దు ప్రభువా, పేదరికమైన నాకు వద్దు ప్రభు, ఐశ్వర్యం కూడా నాకు వద్దు అని చెప్పేసి ఆయన మనవి చేసుకుంటున్నాడు దేవునితో. సో ఈ యొక్క వచనము రాసింది ఆగూరు గారు. ఇన్ని రోజులు మనం సొలొమోను గారు అనుకున్నాం. సో దాన్ని మనం వదిలేసి ఆగూరు గారు రచించిన మాటలు, ఆయన జ్ఞానం ఇక్కడ వెల్లడిపరుస్తున్నాడు. కూటికి మనము ఇక్కడ బీదరికం కూడా నాకు వద్దు ప్రభు, ఐశ్వర్యం నాకు వద్దు. కూటికి మనము ఎలాంటి వారుగా ఉన్న కూటికి బీదవాడైనప్పటికీ కూడా మనం నీతి కలిగి జీవించినట్లయితే అదే కోట్ల ఆస్తి మనకు. నీతికి కోటీశ్వరుడు ఎప్పటికైనా, అలాంటి జీవితాలు మనం జీవిస్తే. కనుక ప్రియుల మనం అలాంటి వారుగా ఉండదు. అలాగే ముందుకు చూసుకుందామండి. మనము ఇక్కడ మనకి ఇంత జ్ఞానం మనకు ఇక్కడ ఆగూరు గారు మనకు నేర్పిస్తున్నారు కదా, తగినంత ఆహారం నాకు చాలు, ఎక్కువైన నేను కడుపు నిండిన వాడే. ఎక్కువగా వాళ్ళకు ఐశ్వర్యము ఎక్కువగా పొంగిపోతూ ఉంది అనుకోండి, వాళ్ళకి ఏం వస్తుందండి? వెనకాలనే గర్వం వస్తుంది. ఆ గర్వము నాకు వద్దు, ఆ గర్వం నుండి నన్ను దూరపరచు ప్రభు అని చెప్పేసి ఆయన మనం చేసుకుంటున్నాడు ఇక్కడ. ఆ గర్వం నాకు వద్దు ప్రభు అని చెప్పేసి, నాశనానికి ముందు గర్వం నడుచును. కొంతమంది ఉంటారు ఎంత అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదో కొంత వాళ్ళ అమ్మ నాన్న సంపాదించగానే అహంకారము వాళ్ళలో ఉట్టి పడుతూ ఉంటుంది. అలాంటి వారుగా ఉండకూడదండి. ఆయన నేర్పిస్తున్న జ్ఞానము మనకు తగినంత ఆహారం చాలు, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపు, ఎక్కువైన నేను నీ కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామము దూషింతునేమో. ఆయన బీదరికాన్ని ఆయన ఒప్పుకుంటున్నాడు. దేవుని నామానికి అవమానకరంగా ఏదైనా పని చేయడము ఆయన విసర్జిస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం ఇదే, జ్ఞానం ఇదే మనకు. ఆ జ్ఞానం మనకు కావాలంటే మొదటిగా మనము ఇలా ప్రార్థించే వారుగా మనల్ని చెప్పుకోవాలి ప్రతిరోజు వాక్యంతో. ఆ ఒక జ్ఞానము మనం అప్పుడే పడుకున్నాం కదా, చీమలకు ఉన్న ఎంత చిన్న చీమలు అయినప్పటికీ కూడా ఎంత జ్ఞానము. ఎన్నో మాటలు చీమల గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ చూద్దామండి 23వ వచనం, 24వ వచనం చూద్దామండి. అదే 30వ అధ్యాయం 24వ వచనం. ఈ మాటలు కూడా ఆగూరు గారు మాట్లాడుతున్న మాటలే. ఎంత గొప్ప జ్ఞానము మనకు నేర్పిస్తున్నాడు ప్రియులారా. 24వ వచనం, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజులేడు అయినను అవన్నీ పట్టులో తిరిగి సాగిపోను. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములు అది ఉండును. ఈ 4టికి ఎంతో జ్ఞానం ఎంతో జ్ఞానం దేవుడు ఇచ్చాడటండి.
ఇంత చిన్న జీవులకు జ్ఞానం వెల్లడిపరుస్తున్నాయే అవి ఇంత గొప్పగా ఆయన స్వరూప్యంలో ఆయన రూపంలో మనల్ని చెక్కి ఉన్నాడు. మనం ఎంత జ్ఞానంతో నడుచుకుంటున్నాం ఈ రోజులో. వాటన్నిటిని మనం మన గుప్పెట్లో మనం ఉంచుకోవచ్చు కదండి. మన గుప్పెట్లో మనం ఉంచుకోవచ్చు వాటిని, ఈ 4 జీవులను, చిన్న జీవులను. అది చీమలు బలమలేనిగా ఉన్నప్పటికీ కూడా వేసవిలో జ్ఞానంతో ఆహారాన్ని ఎలా సమకూర్చుకోవాలి అనేది నేర్చుకుంటాయట. తర్వాత చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినా అవి పేటు సందులో నివాసము కల్పించుకోవడం. పేటు సందులో అంటే బండరాయిలు, పెద్ద పెద్ద బండరాయిలు ఉంటాయి చూడు ప్రియులారా, అలాంటి స్థలాల్లో కూడా అవి వాటి ఇల్లుని కట్టుకుంటాయంట. అంటే ఆ కట్టుకునే కొన్ని పక్షులు మనం యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు పిల్లరా వాటి ఇల్లులో ఎంత గొప్పగా తయారు చేసుకుంటూ ఉంటాయో. అంటే వాటికి ఉన్న జ్ఞానం. వాటికంటే శ్రేష్ఠులు మనం కాదా ఈ రోజున? ఇంత జ్ఞానం మనం నేర్చుకుంటున్నాం. మనము ఏదో ఒక మన ఫెయిల్యూర్ మన జీవితంలో అయిపోయినప్పటికీ కూడా ఆ జ్ఞానాన్ని మనం వదిలేసేవారుగా ఉంటే ఎంత దేవుని నామానికి అవమానమే అది. ప్రతిరోజు వాక్యం వింటూ ఉన్నావు, దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటావు, ఈ రోజు నువ్వు ఇంత జ్ఞానం లేకుండా ఎలా నడుచుకున్నావు అనే మాట వస్తూ ఉంది అంటే మన దగ్గరికి, అప్పుడే దేవుని నామానికి అవమానం. అంటే జ్ఞానము మనం వదిలేసిన వారైతే ఇటువంటి మాటలకు మనం చోటిస్తాం. ఇక్కడ మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, ఇన్ని చిన్న జీవులకి ఇంత జ్ఞానం ఉంది కదా, ఆయన స్వరూపంలో మనల్ని చెక్కి ఉన్నాడు కదా, ఆయన రూపాన్ని మనకి ఇచ్చాడు కదా, మనం ఎంత జ్ఞానంతో నడుచుకుంటున్నాం. అదే మనకి ఇంపార్టెంట్ అండి. అందుకే మనకి ఏదైనా ప్రాబ్లం మనల్ని తట్టుతూ ఉన్నప్పుడు మన బ్రతుకు బండి అనే దానికి సుఖ దుఃఖాలే చక్రాలు కదా ప్రియులారా. ఆ మాట మనం చూద్దామండి. తర్వాత ఇక్కడికే వద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. యోచించాలంటే మొదట మనకు కావాల్సింది, మొదట మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది జ్ఞానానికి. దేవుని వాక్యము, దేవుని జ్ఞానం మనలో ఉండినట్లయితే సుఖం మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు సుఖాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనేది దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆపద మనకు వచ్చింది, ఈ రోజున బాధ మనల్ని అంటుతూ ఉంది ఈ రోజున. ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు కదండి. ప్రసంగి అంటే ఎవరండి? ప్రసంగి అంటే ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను గారు. సొలొమోను గారికి ఉన్న పేరే ఇంకో పేరే ప్రసంగి. ప్రసంగి అంటే మనం ఆలోచించుకోవాలండి. ప్రసంగి గారు అంటే ఆయనే, సొలొమోను గారే. మరో పేరే ప్రసంగి. ఇక్కడ కూడా వాక్యం, దేవుని జ్ఞానం ఉట్టి పడుతూ ఉంటాయి. ప్రసంగి గ్రంథంలో కానీ, కీర్తనలో కానీ, సామెతలో కానీ. అక్కడ మాట్లాడుతూ జ్ఞానము ఆశ్రయాస్పదము. జ్ఞానాన్ని ఆశ్రయించు. మొదట నువ్వు జ్ఞానాన్ని ఆశ్రయించినట్లయితే ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. జ్ఞానము మనలో ఉండిన మన ప్రాణాన్ని కాచుకుంటుంది జ్ఞానం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు ఆయన. జ్ఞానం మనలో ఉన్నట్లయితే మన ప్రాణానికి, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన కలుగు లాభము. జ్ఞానం అని ప్రతిరోజు అనుకుంటున్నాం. జ్ఞానం వలన మనకు వచ్చే లాభం ఏంటి ఆలోచించాలి ఈరోజు. జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. సుఖ దినము నీకు వచ్చింది అంటే, హ్యాపీనెస్ నీకు ఆ రోజు వచ్చిందంటే దాన్ని నువ్వు ఎంజాయ్ చేయి బాగా.
కానీ ఆపద దినమందు కూడా వస్తుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, బ్రతుకు అనే బండికి సుఖ దుఃఖాలే చక్రాలు. సో ఆ బండికి మనం మరి డీజిల్ పెట్రోల్ కాదు కదండి, ఆ డీజిల్ పెట్రోలే జ్ఞానం. జ్ఞానం సుఖ దుఃఖాలు చక్రాలు అయితే ఆ బండికి, బ్రతుకు జీవితం అనే బండికి దానికి కావాల్సిన డీజిల్ కానీ పెట్రోల్ కానీ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం పోసుకున్నాం అనుకో, బ్రతుకు అనే బండిని సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆపద దినం ముందు వచ్చినా ఆలోచించే జ్ఞానం మనకు, ఆ జ్ఞానం మనకు నేర్పిస్తుంది. ఈ జ్ఞానాన్ని మనము మన హృదయంలో ఈ రోజున మనం ఉంచుకోవాలి. ఆపద వచ్చినప్పటికీ కూడా సుఖంగా ఉన్నప్పుడు సుఖంగా ఉండు. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. సుఖము దుఃఖము ఫ్రెండ్స్ అవి ఎప్పుడో అవి ఏదో ఒక రోజు మన జీవితాల్లో సుఖము వస్తుంది, దుఃఖము వస్తుంది. సో వాటి ఆ ఫ్రెండ్స్ ఉన్నట్లు ఒకసారి అదొస్తే ఒకసారి ఇది వస్తుంది. మనం దాన్ని మనము సాగుతూ వెళ్ళాలి, దాన్ని నడిపించుకొని మనం వెళ్ళాలి. అదే మన జీవితం అనే బండి. ఆ బండికి పెట్రోల్ పోసితే జ్ఞానం. జ్ఞానం అనే మన బ్రతుకుల్లో మనం ప్రతిరోజు తారబోస్తూ మన జీవితాల్లో మనం ఉండినట్లయితే ప్రియులారా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము జయించే వారిగానే ఉంటాం. దేవుని ఎడ దేవుడు మన వెనకాల ఉన్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే ఒక్క విశ్వాసంతో దేన్నైనా నువ్వు అందుకోవచ్చు. అలాంటి భక్తి ఆగూరు గారు కనపరుస్తున్నాడు. సొలొమోను గారు మనకి ఈ రోజు మనకు నేర్పిస్తున్నాడు ఈ మాటను. అలాగే చూద్దామండి. సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్ దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగుదారని నరులు తెలుసుకుండా కుండునట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. సుఖ దుఃఖాలను జతపరిచాడు ఆయన. మనము సుఖ దినమునందు సుఖముగా ఉండుము, ఆపద్ దినమునందు యోచించము. మనం ఆపద రాగానే మనం యోచించమండి. కలవరపడిపోతుంది మన హృదయం. అయ్యో ఇలా జరిగిపోయింది, అయ్యో అలా అయిపోయింది అని చెప్పేసి కలవరం పుట్టిస్తుంది. ఆ కలవరంలో ఉన్నప్పుడే సాతాను నిన్ను టచ్ చేయడానికి వస్తాడు. అంటే నువ్వు అటు కాక ఇటు కాక దేవుళ్ళో ఉండక సాతానులో ఉండక ఎలా మనకు ఆపద దినం రాగానే కలవరము రేపు పడుతుంది మన హృదయాలు మనకు తెలియకుండానే. ఆ కలవరంలో ఉన్నప్పుడే సాతాను పుట్టించే ఆలోచన మనకు. ఆ కలవరము మనకు కలవరాన్ని విడిచిపెట్టే వారుగా మనం ఉండాలి. ఆపద దినమందు జ్ఞానముతో ఆలోచించే వారుగా మనం ఉండాలి. జ్ఞానము ఎవరు ఎన్ని మాటలని అనుకోని ప్రియులారా, ఎవరు ఎలాంటి కూడా వాళ్ళు మన జీవితాలు అలా ఇలా అని అనుకొని, కానీ మన జ్ఞానము దేవుడి జ్ఞానం మన ఎందుకు మనం భద్రపరచుకునేలా సుఖ దుఃఖాలు వచ్చినప్పటికీ కూడా మనం ధైర్యంతో దాన్ని ఎదిరించగలం. అలాంటి వారిగా ఉంటేనే మనం జయించి దేవుని మరణించిన తర్వాత దేవుని సన్నిధిని దేవుని మనం చూడగలం. కొంతమంది అనుకోని ఈ జీవితం ఈ యొక్క 50,000, 60,000, 70,000 ఈ 100 జీవితాలు ఈ మాత్రమే జీవితాలు ఉంటాయి అంతే. చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చారు, మీ పరలోకం చూసారా అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. చూడకుండా నమ్మువారే కదండి విశ్వాసం గలవారు. అలాంటి దేవుని మనం పట్టుకున్నాం, అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. అందుకే ఎవరు ఎన్ని మాటలైనా అనుకున్నాం, మనకు అనవసరం. మన జీవితం మనం చూసుకున్నాం. దేవుడు మనకు భరోసా ఇచ్చాడు. సుఖ దుఃఖాలు నీ యొక్క బ్రతుకు బండి అనే దానికి చక్రాలు జతపరిచి ఉన్నాడు, రెండింటిని. సో ఇవన్నీ మనల్ని మన జీవితాలు మనం తలుపు తట్టుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా సుఖ దినం నందు నువ్వు సంతోషించుము, ఆపద దినం నందు నువ్వు యోచించుము. ఆలోచన రావాలంటే మొదటి నీ యొక్క మన హృదయంలో జ్ఞానం అనేది నింపుకోవాలి. అదే దేవుని వాక్యం. జతపరిచి ఉన్నాడు అంటున్నాడు కదా ఇక్కడ. తర్వాత జరుగుతాయని నరులు తెలుసుకొనకుండానట్లు తాము చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో నువ్వు ఉండగానే సుఖం తెలుసుకో, దుఃఖం తెలుసుకో, ఆపద దినమందు ఎలా ఆలోచించాలనేది నేర్చుకో, సుఖ దినమునందు నువ్వు ఎలా హ్యాపీగా ఉండాలనేది నేర్చుకో అంటున్నాడు ఇక్కడ. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తివంతమైన పిల్లలుగా మనం, దేవుని పిల్లలుగా మనం మారాలి. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. మనం స్పర్శ, గాలి కనిపించకపోయినప్పటికీ కూడా ఆ స్పర్శ మనల్ని తాకుతూ ఉండే. దేవుడు కనిపించకపోయినప్పటికీ కూడా ఆయన స్పర్శ మనల్ని తాకన ప్రియులారా. విశ్వాసం అనే పునాది మనలో ఉండే కదండి. కనిపించకపోయినా కూడా గాలి మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి మన గాలిని మనము పీల్చుకొని వదులుతున్నాం కదా. అలాగే కనిపించకపోయినప్పటికీ కూడా దేవుడు మన వెనకాలనే ఉండడా. అందుకే ప్రియులారా, మనకు బాధ రాగానే, కష్టం రాగానే దేవుని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు.
విడిచిపెట్టినప్పుడు కలవర పడుతున్నప్పుడే సాతాను ఏదో ఒక ఎర్ర మన జీవితాల్లో వేయాలి, ఏదో ఒక జీవితాల్లో మనల్ని దేవుళ్ళ నుండి దూరపరచాలి, దేవుని నుండి ఆత్మని ఎలా అయినా సరే నేను పట్టుకొని నరకంలో వేసేయాలనే ఆలోచన అప్పుడే పుట్టేశాడు మనకు. మనం ఎవరండి మన ప్రాణం మనం సొంతంగా తీసుకోవడానికి? మన ప్రాణం ఆయన ఇచ్చిన భిక్ష లాంటిది, మనకు ఆ హక్కు లేదు. ఆయన ఇచ్చాడు మన నేనేమని అడగానా, ఆయన ప్రాణం ఏమని అడగానా, నన్ను పుట్టించమని అని ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా చాలా మంది వేస్తూ ఉంటారు. అది మూర్ఖత్వపు స్వభావము. అలాంటి వారిగా ఉండకూడదండి. చూడకుండా విశ్వసిస్తున్నాం మనం, అదే విశ్వాసంతో ఆయన మన వెనకాలనే ఉన్నాడనే ఒక విశ్వాసం కలిగి ఉండాలి మనం. అదే మరమాట చూద్దామండి మనము. అదే సామెతల గ్రంథంకు రాండి. సామెతల గ్రంథం అదే 30వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట చూసుకొని మనం ముగించుకుందామండి. ఇక్కడ మనం చూసాం కదండి, భూమి మీద చాలా చిన్నవి 4 అయినప్పటికీ కూడా జ్ఞానంతో నడుచుకుంటున్నాయి, జ్ఞానంతో వాటి ఇల్లును కట్టుకుంటున్నాయి, ఎంతో ప్రయాస. అయినప్పటికీ ఈ రోజు మన ప్రాబ్లమ్స్ నాకంటే ఇంకెవరికి ఉండవండి ప్రాబ్లమ్స్, నాకంటే బాధలు ఇంకెవరికి ఉండవు అనుకుంటూ ఉంటాం. కానీ చాలా మందికి మనకంటే ఎక్కువే ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎక్కువ బాధతో కృంగిపోతూనే ఉంటారు, నశించిపోతూనే ఉంటారు. వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు అరే వాళ్ళ బాధ కన్నా నా బాధ చాలా చిన్నది అనుకుంటాం. ఆ కుందేళ్లకు ఉన్న జ్ఞానం, ఆ చీమలకు ఉన్న జ్ఞానము బల్లితో మిడతలతో పోలుస్తున్నాడు. వాటికి ఉన్న జ్ఞానం కన్నా మీకు గొప్పగా నేర్చాను కదా, ఆ జ్ఞానం మీరు దేనికి యూజ్ చేస్తున్నారు ఈ రోజు అండి? మనల్ని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు ఈ రోజు. ఆ జ్ఞానం మనం దేని కొరకు మనం వాడుతున్నాం అనేది మనం గ్రహించుకుందామండి. అదే ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము 30వ అధ్యాయము ఇక్కడ 32వ వచనం చూద్దామండి. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. ఇక్కడతో ఎండ్ అయ్యాడండి ఆ గురుగారు. ఇక్కడతో ఎండ్ చేసి ఈ మాటలు చెప్పేసి ఆయన మళ్ళీ ఇంకెక్కడ మనకు ఆయన గురించి ఒక పుట్టు పూర్వతారో మనకి ఎక్కడిగా కనిపించవు. ఇక్కడనే ఇదంతా మీరు ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు ఇదంతా చదివితే ఎంతో గొప్ప జ్ఞానము ఆ గురుగారు నేర్పిస్తుంటాడు. నాకు చాలా తెలుసు అనుకుంటా, కానీ ఇది చాలా చిన్నది దేవుని ఎదుట, చాలా చిన్నది ఈ జ్ఞానం. కానీ మన జీవితాల సత్యాలను ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఈ రోజు మనకి ఎంతో మాదిరికరం అండి ఈ మాటలు, ఎంతో మాదిరికరంగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఈ రోజున. నీవు బుద్ధిహీనుడవై ఇంత వాక్యం ఇంత జ్ఞానం నువ్వు తెలుసుకున్నావే, వాటికన్నా 4 జీవుల కన్నా చిన్న జీవుల కన్నా నీకు వాక్య జ్ఞానము నేను ఎక్కువ ఇచ్చాను కదా. ఈ జ్ఞానము నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండినెడలా కీడు యోచించి ఉండినెడలా నీ చేతితో నోరు మూసుకొనుము. ఇప్పుడు చెప్పాను కదండి, మనకు ఎంతో తెలుసు, మనకు అది తెలుసు ఇది తెలుసు అని చెప్పేసి కొంతమంది ఎగిరెగిరి పడుతూ ఉంటారు. నువ్వు తొందరగా నోరు మూసేసుకో అని చెప్తున్నాడు ఇక్కడ. బుద్ధిహీనుడవై, బుద్ధిహీనత అనేది మనలో ఉన్నప్పుడు మన కలవరానికి మనం చోటిస్తాం, అబద్ధానికి మనం చోటిస్తాం, సాతానికి మనం చోటిస్తాం. సాతాను అబద్ధానికి జనకుడు, వాడు ఆది నుండి నరహంతకుడు అన్న వాక్యం సెలవిస్తుందండి. అలా అంతుకుని చేతిలోకి మనం పడాలా, జీవాన్ని మనం చనిపోయిన తర్వాత అప్పటికీ కూడా మరలా జీవం ఇచ్చే క్రీస్తు ప్రేమను మనము ఆశ్రయించాలనేది మనం ఈ రోజు మనము గ్రహించుకోవాలి. మన సెల్ఫ్ చెక్ మనం చేసుకోవాలి. అలాగే చూద్దామండి, తొందరగా అలాంటి బుద్ధిహీనత నీలో ఉండిన ఎడలా నువ్వు తొందరగా నోరు మూసుకొని చెప్తున్నాడు ఇక్కడ ఆ గురుగారు. నీ చేతితో నోరు మూసుకొనము, పాలు తరచగా వెన్న పుట్టును. ఇప్పుడు పాలు తరచగా అంటే పాలు చిలికినప్పుడు ఏమొస్తుందంటండి? వెన్న. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును. గట్టిగా ఎవరికైనా ముక్కు పిండండి, రక్తం రాకుండా ఉంటుందండి? వస్తుంది గట్టిగా. నీ ఓపికతో నువ్వు ఎవరికైనా ముక్కు పిండావంటే రక్తం వస్తుంది. అలాగే ఉదాహరణతో చెప్తూ మాట్లాడితే ఏమంటాడంటే కోపము రేపగా కలహము పుట్టును. జ్ఞానం ఉన్నవాడో ఎవడును
ఎదుటి వాళ్ళకు కోపాన్ని రేపడు కదండి. జ్ఞానము మనలో ఉండినప్పుడు ఎదుటి వాళ్ళకి కోపం వచ్చే రీతిగా మనం నడుచుకోము, కలహాలు వచ్చే రీతిగా నడుచుకోము. మనం కోపము రేపగా కలహాలు వస్తాయి. ఎంతో మంది కుటుంబాల్లో, ఎంతో మంది భక్తి జీవితాల్లో సహోదరుల మధ్యలో కానీ, అత్తాకోడళ్ళ మధ్యలో కానీ, సిస్టర్స్ మధ్యలో కానీ చాలా మంది కలహాలు, కోపాలు రేపుతూ కలహాలు వచ్చేటట్లుగా వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా మంది నా భర్త మారట్లేదు అని కొంతమంది ఉంటూ ఉంటారు భార్యలు. కొంతమంది భర్తలు నా భార్య మారట్లేదు అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటిగా నువ్వు కోపం రేపేవాడిగా, లేదంటే కోపం రేపేదానికి నువ్వు ఉంటే కలహాలు నువ్వు ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ అదే మాట్లాడుతున్నా, కోపము రేపగా కలహము పుట్టును. ముక్కు పిండగా రక్తం ఎలా అయితే వస్తుందో, పాలు చిలకగా ఎలా అయితే వెన్న వస్తుందో, కోపము పుట్టినప్పటికి కూడా కలహాలు అలానే వస్తాయి. ఈ కోపము మనలో పుట్టించే బుద్ధి మనలో ఉంటే నువ్వు మొదటిగా నోరు మూసుకుంటున్నాడు ఇక్కడ ఆగురు గారు. జ్ఞానం మనలో ఉంటే ఎదుటి వ్యక్తికి మనము బాధ పెట్టేవారుగా ఉండమండి. మనకు వాళ్ళు పెట్టినా సరే, క్రీస్తు కన్నా మనకు ఇదేనండి. క్రీస్తు ఎన్ని బాధలే, ఆయన మోముపై ఉమ్ములు గుద్దులు బల్లెంతో ఎన్నో దెబ్బలు ఆయనకు పడ్డాయి, అయినప్పటికీ కూడా ఆయన ఓర్చుకోలేదా? ఆయన కూడా మన మనుష్య స్వరూపంలోనే వచ్చాడు కదండి ఈ లోకానికి. ఎలా తట్టుకోగలడు ఆయన? ఆయనకున్న జ్ఞానం అటువంటిది. ఈరోజు ఇన్ని జ్ఞానం మనం నేర్చుకుంటున్నాం, ఇంత జ్ఞానం నేర్చుకుంటున్నాం. ఇతరులకు మనం కోపం వచ్చే రీతిగా మనం నడుచుకోకూడదు ప్రియులారా. ఎక్కువగా మనకి ఎక్కడ జరుగుతుంటాయని కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో కలహాలు, కోపాలు, ఒకరికొకరు కోపాలు కోపం ఎవరో ఒకరు కోపం పుట్టిస్తారని అప్పుడు కలహాలు మొదలైతాయి. అప్పుడు జీవితాలు విచ్ఛిన్నముగా అయిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు పగిలిపోతున్నాయండి. అలాంటి జ్ఞానం లేకుండా అజ్ఞానంతో నడుచుకుంటూ కుటుంబాలు నశించిపోతున్నాయండి. మొదటిగా నీ జీవితంలో, నీ యొక్క హృదయంలో ఉన్న జ్ఞానము ఎదుటి వ్యక్తితో నువ్వు ఆ జ్ఞానంతో నడుచుకునే రీతిగా నేను ఉన్నానా లేదనేది పరీక్షించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా పరీక్షించుకున్న వారైతే జ్ఞానముకు మనము విలువిచ్చిన వారు అవుతాం. ఆ గురువు గారికి పేరు సమకూర్చుకోవడం, ఆయన జ్ఞానాన్ని సమకూర్చుకున్నాడు. ఈరోజు మనకి ఏ పేరున్నా పర్లేదు, కానీ మనం జ్ఞానం సమకూర్చుకుంటున్నామా లేదా? భక్తిని ఆకే గారు వాళ్ళ తండ్రి అయిన యాకే గారు భక్తిని సమకూర్చుకున్నాడు ఆయన. ఈరోజు మనం ఎంత సమకూర్చుకుంటున్నాం దేవుని వాక్యాన్ని, దేవుని ఎడల ఎంత భయభక్తులు. ఇంకా ఇవన్నీ మాటలు కొన్ని నేను నేర్పించాను ఇక్కడ. ఇంకా ఎన్నో మాటలు దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలనే మాటలు కూడా ఆయన ఆగురు గారు మాట్లాడారండి. ఈరోజు మనం ఎంత సమకూర్చుకుంటున్నాం అనేది మనం నేర్చుకోవాలి. ఆ జ్ఞానం మనము ఎదుటి వ్యక్తికి మనం కోపం పుట్టించి కలహాలు రేపే బదులు మన జ్ఞానంతో మనం మౌనంగా ఉండటం ఎంతో మేలు. మొదటికి మనకు ఉండాల్సిన జ్ఞానం ఏంటి అంటే, ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ మనము ఎక్కువగా మనం మాట్లాడేవారుగా మనం ఉండాలి. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తెగ్గేవారుగా తెగ్గాలనేది మనం నేర్చుకోవాలి ప్రియులారా. అలాంటి జ్ఞానం మనకు ఉండినట్లయితే ఏదైనా మనల్ని తట్టినప్పుడు, ఎలాంటి ఫౌరమైన మనకు తట్టినప్పుడు మనం ఎదుర్కొనే శక్తి మనకు దేవుడు ఇస్తాడు. మొదటిగా జ్ఞానం మనము రోజు రోజుకి మన ఆత్మలకు నూరి పోసే వారుగానే ఉండాలి. మనం కలహాలు పుట్టించే రీతిగా మనం ఏ ఒక్కరు ఉండకూడదండి. కలహాలు అనేది మన జీవితంలో పుట్టించే వారుగా ఉంటే జ్ఞానం మనం రోజు కోల్పోతూ ఉంటాం. మనమే లేకపోతే మనం ఎదుటి వారికి ఎలా మాదిరికరంగా జీవించగలమండి? ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. నా ద్వారా కేవలం నా నోరు మాత్రమే మాట్లాడుకుంటున్నాడు, కానీ వాడుకుంటున్నాడు ఆయన. కానీ ఈ మాటలన్నింటినీ దేవుని మాటలే. ఆయన మనస్సు అయిన బైబిల్, ఆయన మనస్సు అయిన గ్రంథం ఇది. ఆయన మనస్సుతో మాట్లాడుతున్న ఒక్కొక్క మాట మన జీవితాలను తాకాలండి. ఆ మాటలు కేవలం ఇక్కడ వచ్చినప్పుడు మనం వినేసి వదిలేసేవారుగా ఉంటే అది దేవుని నామానికి అవమానమే. ఆయన మళ్ళీ ఆయన సిలువ వేసేవారుగానే మనం ఉంటాం. ఆయన ప్రేమను మనం గుర్తిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన జ్ఞానము నీకు ఇవ్వాలి. జ్ఞానం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాజువే కదండి. జ్ఞానము అనేది నీలో పనిచేసినప్పుడు ఎంతమంది ఎలాంటి మాటలు అనుకున్నప్పటికీ కూడా నీ జ్ఞానంతో నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు అని నీకు దేవునికి మాత్రం తెలిసి ఉంటే అది చాలండి. నువ్వు రాజుగా రాణిగా బ్రతికినట్లే. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం. ఈరోజు ఆగురు గారు నేర్పించిన జ్ఞానం, ఆయనకు నాకు ఇంత తెలిసినప్పటికీ కూడా ఇంకా ఎంతో తెలియాల్సి ఉంది అని చెప్పేసి అని అనుకుంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు శిష్యులతో చెప్పుకుంటూ. ఇంత గొప్ప ప్రసంగం ఆయన చేశాడు ఆ రోజున. ఆ ప్రసంగం ఈరోజు మనకు మాదిరి కాదా?
అనేది మనం గ్రహించుకునే ప్రియారా ఈ యొక్క మాటలన్నింటినీ మన హృదయాల్లో దేవుడు నూరంతులుగా ఫలించిన గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతిశ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాం ప్రభు. అవును తండ్రి, ఎంతో గొప్పదైన జ్ఞానము తండ్రి ఈరోజు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం ప్రభు. కేవలం తండ్రి ప్రతిరోజు జ్ఞానం అనుకుంటే మాకు సరిపోదు కనుక కానీ తండ్రి ఈ జ్ఞానము విలువ ఏంటో అనేది ఈ రోజు మాకు నేర్పించారు తండ్రి. అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం తండ్రి. జ్ఞానం ఒక విలువను మేము నేర్చుకుని ప్రభువా తండ్రి మా యొక్క తండ్రి జీవితాలు తండ్రి బ్రతుకు అనే బండికి సుఖ దుఃఖాలు జతపరిచి ఉన్నారు కనుక తండ్రి ఆ సుఖ దుఃఖాలు తండ్రి సుఖం వచ్చినప్పుడు ఎలా బ్రతకాలి, ఆపద్దినమందు ఎలా యోచించాలనేది మాకు నేర్పించండి. కలవరం వచ్చినప్పుడు తండ్రి కోపము రేపగా కలహాలు పుట్టునని మీ వాక్యం సెలవిస్తుంది. ఎవరికి ఇతరులకు కోపం వచ్చే రీతిగా మేము నడుచుకోకుండా ఆ కోపం మాలో ఉంది అంటే జ్ఞానాన్ని కోల్పోయామని అర్థము గనుక తండ్రి ఆ జ్ఞానాన్ని కోల్పోయే వాళ్ళగా ఏ ఒక్కరు ఉండకుండా ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని మాకు నేర్పించినందుకు మీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభు తండ్రి. మీ నామానికి మహిమకరంగా ఎలా అయితే ఆగూరు గారు తండ్రి ఆయన నామానికి నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు ప్రభు, తగినంత ఆహారం మనకు చాలునని ఆయన ప్రార్థనలు ఎంతో గొప్ప శక్తివంతమైన ప్రార్థనను ఆ రోజు చేశాడు ప్రభు. ఈ రోజు మేము మా ప్రార్థనలో ఎలాంటి దాన్ని ఉంచుతున్నాం ఈ రోజున మీ ముందు అది మేము గ్రహించుకొని తండ్రి ఐశ్వర్యము మాకు ఎక్కువ వద్దు ప్రభు, బీదరికమును కూడా మాకు ఎక్కువ వద్దు ప్రభు, తగినంత ఆహారము తగినంత ఆలోచన మాకు ఇస్తే చాలు ప్రభు. అలా కోరుతూ ప్రతి ఒక్కరిని తండ్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మంచి వివేకముతో ఈరోజు ఈ జ్ఞానాన్ని మాకు నేర్పించారు. ఆ జ్ఞానము విలువను మా చేత పట్టుకొని లోకంలోనికి వెళ్ళుటకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎంతో మంది కుటుంబాలు ప్రభువా జ్ఞానం లేక విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రభు, పగిలిపోతున్నాయి తండ్రి. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాలు తండ్రి కలహాలు రేపుకుంటూ కోపాలు వచ్చి తండ్రి మీ నామానికి అవమానకరంగా మీ నామానికి బాధాకరమైన విషయంలో మరలా మీ కుమారుని యేసుక్రీస్తుని సిలువ వేసేవారుగా మేము ఉన్నామేమో ప్రభు. అలాంటి వారుగా ఉండకుండా ఇతరులకు మాదిరికరంగాను మేము ఉండాలంటే మొదట జ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానంకి విలువనిచ్చి తండ్రి ఏ సమయంలో ఎలా ఆలోచించాలి, ఏ సమయంలో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి అనేది మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభు. మరింత ఎక్కువ ఈ లోక జ్ఞానము కంటే మీ వాక్య జ్ఞానమే గొప్పదైనదని ఈ రోజు నిరూపించారు. అందరిని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభు. భక్తుడైన ఆగూరు గారు తండ్రి ఆయన పేరుకి ఆయన న్యాయం చేశాడు, సమకూర్చుకొని వాడు అని మీ వాక్యం సెలవిస్తుంది. ఆయన జ్ఞానాన్ని సమకూర్చుకున్నాడు. ఈ రోజున మేము కూడా తండ్రి అలాంటి జ్ఞానం సమకూర్చుకుంటున్నామా లేదని మాకు జ్ఞానోదయం చేశారు. అందరిని బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. సంఘానికి వచ్చి ఎంతో మంది తండ్రి పిల్లలు సత్యవాక్యముకి వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎంతో మంది సత్యం లేక నశించిపోతున్నారు, అసత్యంలో తండ్రి మునిగి తేలుతున్నారు గనుక ప్రభు ఈ రోజున మాకు సత్యంలో నిలవబెట్టి ఉన్నారు. ఈ రోజు మమ్మల్ని వాడుకోండి. మీ సత్యంలోనికి తండ్రి సర్వ సత్యాన్ని ఇతరులకు పరిచయం చేసే బ్రతుకులను మేము దిద్దుకోవడానికి మా అందరికి సహాయం చేయండి. కోపాలు రాక కలహాలు పుట్టకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని మరి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీ యొక్క జ్ఞానమైన చేతులతో తండ్రి ముట్టి మాట్లాడించి తండ్రి మీరు మరింత ఎక్కువగా కాపాడమని మా కుటుంబాల చుట్టూ మా ఇళ్ళ చుట్టూ తండ్రి ప్రార్థనని కంచెను మేము వేసుకున్నట్టుకు మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. లోకపు మాటలు మేము పట్టించుకోకుండా తండ్రి మా బ్రతుకులను తండ్రి ఎలా దిద్దుకోవాలి, సుఖ దుఃఖాలను ఎలా నడుచుకోవాలి, ఎలా బండిని సాగించాలనేది మాకు నేర్చిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డ మరొకసారి మీ చేతికి సమర్పించుకుంటూ పేరున మీ నామానికి మహిమకరంగా తండ్రి ఇంతవరకు మీరు నడిపించుకున్నారని మేము నమ్మొచ్చు. యేసుక్రీస్తు దివ్యమైన నామం పేరు ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.